ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మాఘ పురాణం 22వ అధ్యాయం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడు పారాయణం. దత్తాత్రేయుడు త్రిమూర్త్యాంశక స్వరూపుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలో జన్మించినవాడు. పలు ఘన కార్యములు చేయుటకై త్రిమూర్తులు దత్తాత్రేయావతారాన్ని ధరించారు. లోక కళ్యాణార్థం దత్తాత్రేయుడు అవతరించాడు. దత్తాత్రేయుని కాలములో మహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని కార్తవీర్యార్జునుడు అనే రాజు పాలించేవాడు. ఆ క్షత్రియ రాజుకు గురువు దత్తాత్రేయుడు. క్షత్రియ రాజులలో మేటి అనిపించుకున్న కార్తవీర్యార్జునుడు ఒకనాడు తన గురువగు దత్తాత్రేయుల వారి ఆశ్రమానికి వెళ్లి, స్వామి, మీ దయ వలన అనేక విషయములను ధర్మ సందేహములను తెలుసుకొన్నాను. కాని మాఘమాస విశిష్టత, మాఘమాస వ్రత విధి విధానము గురించి నాకేమీయూ తెలియదు. కావున మాఘమాసమును గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. కార్తవీర్యార్జుని కోరికను మన్నించి దత్తాత్రేయుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ రాజా, భరతఖండము పుణ్య నదులకు పుట్టినిల్లు. ఇక్కడ ఉన్నన్ని నదులు ప్రపంచంలో మరెక్కడా లేవు. వీటిలో ప్రధానమైనవి 12. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలో సంచరించినప్పుడు ఆయా నదులకు పుష్కరములు వస్తాయి. అట్టి పవిత్రమగు నదులలో స్నానము చేసి దాన ధర్మములు చేసినచో విశేష పుణ్యము సిద్ధించును. కావున మహాశివరాత్రి నాడు పవిత్ర స్నానములు చేయుట అత్యంత పుణ్యదాయకము. మహాశివరాత్రి హిందువులకు గొప్ప పుణ్యదినము. మహాశివరాత్రి నాడు శివాలయములకు వెళ్ళుట, శివుని దర్శించి విశేష పూజలు సలుపుట, ధూప దీప నైవేద్యాలు, శివునికి అర్చనలు, అభిషేకములు గావించుట, భజనలు, సంకీర్తనలు, హరికథలు, పురాణ శ్రవణాది కార్యక్రమములను నిర్వహించుట, చూచుట, వినుట చేయవలెను. శివరాత్రి నాడు జాగరణ, ఉపవాసాది కృత్యములు చేసినచో చెప్పనలవి కాని పుణ్యమును సంపాదించుకొనగలరు. వారికున్న సమస్త పాపములు హరించుకుపోవును. పుణ్యాత్ములై పరమపద కైవల్యము ప్రాప్తి నొందగలరు. జన్మరాహిత్యమును పొందుదురు. జన్మ జన్మల పాపములు క్లేశములు అన్నియూ నశించిపోవును. మాఘమాసమే అత్యంత పుణ్యప్రదమైన మాసము. అందులోనూ ఈ మాసంలో వచ్చు మహాశివరాత్రి యొక్క మాహాత్మ్యమును వర్ణించ శక్యము కాదు. ఆనాడు మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మములు చేసినచో పంచ మహాపాతకములు పటాపంచలైపోతాయి. ముక్తి పదమునందగలరు. దీనికి నిదర్శనముగా మరి ఒక గాథను వినిపించెదను, శ్రద్ధగా ఆలకింపుము అంటూ దత్తాత్రేయుడు ఇట్లు చెప్పసాగాడు. పూర్వము గంగానదీ తీరమునకు ఉత్తర భాగమందు భాగ్యనగరమనే పట్టణం కలదు. పేరుకు తగ్గట్టు ఆ పట్టణమందలి సమస్త జనులు మిక్కిలి ఐశ్వర్యవంతులై అలరారసాగారు. అందు హేమాంబరుడు అని ఒక గొప్ప వైశ్యుడు ఉండేవాడు. అతడు అత్యంత భాగ్యశాలి. అతనికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి ధనార్జనలో కడు నేర్పరిగా ప్రసిద్ధికెక్కాడు. దానికి విరుద్ధముగా కుమారులిద్దరూ ఖర్చు చేయుటలో దిట్టలైనారు. డబ్బు సంపాదించుట నేర్చుకోండి అని ప్రతిరోజు కొడుకులిద్దరికీ హితబోధలు చేసేవాడు హేమాంబరుడు. కాని వారిద్దరూ వింటేగా నాన్న ఎప్పుడూ ఇలాగే అంటూ ఉంటారని పట్టించుకునేవారు కాదు. తండ్రి ఎంత దూషించినా దులుపుకుపోయేవారు. మరికొంతకాలానికి వార్ధక్యం మీద పడడంతో హేమాంబరుడు మరణించాడు. అతని కుమారులిద్దరూ ఆస్తిని సమభాగాలుగా చేసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తూ ధనాన్ని దుబారా చేయసాగారు. దుష్ట సావాసములతో చెడిపోయారు.
ఇద్దరు చెరొక ఉంపుడు గత్తెను ఉంచుకొని వ్యభిచారులై కులభ్రష్టులయ్యారు. చిన్న కుమారుడు ఉంచుకున్న ఉంపుడు గత్తె పక్క గ్రామంలో ఉండడంతో ఆ చిన్న కుమారుడు నిత్యము గంగానదిని దాటి ఆమె ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఏదో పని మీద అడవికి వెళ్లిన పెద్ద కుమారుడు పులివాతబడి మరణించాడు. చిన్న కుమారుడు కూడా యాదృచ్ఛికంగా తన ఉంపుడు గత్తెతో విహారానికి వెళ్లి పాము కాటు వల్ల చనిపోయాడు. ఇద్దరూ ఒకేసారి మరణించడంతో యమదూతలు వచ్చి వారిద్దరినీ తీసుకుని వెళ్లి చిత్రగుప్తుని ఎదుట ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు వారిద్దరి పాప పుణ్యముల చిట్టాలను తీసి పరిశీలించి పెద్ద కుమారుని అతడు చేసిన పాపములకు నరకంలో పడవేసి శిక్షించండి అని ఆజ్ఞాపించాడు. చిన్న కుమారుని మాత్రం స్వర్గానికి పంపించమని చెప్పాడు. అంతటా పెద్దవాడు, అయ్యా, మేమిద్దరం అన్నదమ్ములం, ఒకే తండ్రి బిడ్డలం, ఇద్దరం ఒకే తరహా పాపములు చేశాము. అయినా నాకు నరకప్రాప్తి, తమ్మునికి స్వర్గప్రాప్తి కలిగినది. ఇదేమి న్యాయము? చేసిన ఒకే పాపానికి ఇంతటి వివక్షత తగునా అని అడిగాడు. అందులకు ఆ చిత్రగుప్తుడు, ఓయ్, పాపపుణ్యములను నిర్ధారించుటలో ఇక్కడ ఏ విధమైన వివక్షత పనికిరాదు. ఇక్కడ అన్యాయము జరగడమంటూ ఏమీ ఉండదు. నీవు చేసిన పాపములకు నరకమే ప్రాప్తి అగును. కాని నీ తమ్ముడు నిత్యము తన ఉంపుడు గత్తెను కలుసుకొనుటకు పడవపై గంగానది దాటి వెళ్లేవాడు. అతడా విధముగా నదిని దాటిపోయేటప్పుడు గంగానదీ కెరటముల తాకిడికి చిందిన నీటి బిందువులు నీ తమ్ముని శిరస్సుపై పడి అతడు చేసిన పాపములను ప్రక్షాళన చేస్తూ ఉండేవి. అట్లే మహాశివరాత్రి నాడు కూడా నదిని దాటుతూ ఉండగా గంగానది నీటి బిందువుల చింది అతని శిరస్సుపై పడ్డాయి. పైగా అది మాఘమాసము. దానితో అతడు చేసిన పాపములన్నీయూ పటాపంచలై పుణ్యాత్ముడైనాడు. అందుకే అతనికి స్వర్గప్రాప్తి లభించింది. అదీకాక అతని ఆప్తమిత్రుడు ఒక బ్రాహ్మణుడు. ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసుకున్నచో గోహత్యాది మహాపాతకములన్నీయూ నశిస్తాయి. అదీకాక అతడు చేసే గాయత్రి మంత్రమును కూడా నీ తమ్ముడు వినేవాడు. అందుచే అతనికి స్వర్గలోక ప్రాప్తి సిద్ధించింది అని చిత్రగుప్తుడు వివరించాడు. మాఘమాసమందలి నదీ స్నానమునకెంతటి మహిమ గలదో అనుకుంటూ యమదూతల వెంట వెళ్లిపోయాడు పెద్దవాడు. చిన్నవాడు చిత్రగుప్తునికి నమస్కరించి అతని వద్ద నుండి సెలవు తీసుకుని స్వర్గానికి వెళ్లాడు. చూశావా భూపాల, మాఘమాసమందలి నదీ స్నాన మహిమ అంటూ ముగించాడు దత్తాత్రేయుడు. ఇంతటితో మాఘ పురాణం 22వ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం. నమస్కారం.